ప్రవీణ్ గారు మెడల్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరు ముసలి ప్రతినిధి చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పుస్తకాలు ప్రచురించే వాళ్ళు లేరు. అదిగో ఆ దశలో నేనున్నాను, 100 ప్రచురిస్తాను అని ఆయన కూడా నియమం తప్పి 128 పుస్తకాలు ఇప్పటికీ ప్రచురించారు. గొప్ప వ్యక్తి. ధనం గురించి చెప్తారు, దాన తీరు చూసి ధనము నవ్వు అని వేమని చెప్పాడు. ఆ రోజు ముంటకంటే ఊరికి కట్టలు మొన్న ఒకళ్ళు పట్టుకుంటే ఎన్ని కట్టలు వస్తున్నాయి, ఉపయోగం ఉంది వాటి వల్ల. ఇందాక ఆంజనేయుడికి సార్ చెప్పినట్టుగా ఆ పుస్తకాన్ని ఎంత ఉందో దాన్ని ఆయన సద్వినియోగం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మెల్లిగా నేను సల్లకెళ్ళి ముందు రాస్తా ఉంటాను. నేను అప్పుడప్పుడు ఆయన దగ్గరికి, నాకు తెలిసి నేను ఏం చూస్తుందో చెప్పండి అంటాడు. చాలా గొప్ప వ్యక్తి అనమాట. అలా ఎంతమందికి చేస్తున్నాడో చెప్పడానికి లేదు. వారికి లతా రాజా ఫౌండేషన్ తరఫున పుస్తకాలన్నింటినీ ప్రచురిస్తున్న వారికి అక్కడి నుంచి ఆయన్ని మీరు ముందుకు వెళ్ళండి, ఇంకా కొన్ని పుస్తకాలు ప్రచురించండి అని ఆ చక్కటి చిరునవ్వుల కాంతివంతమైన వెలుగుల్ని ప్రసరింపజేస్తున్న లత గారికి నా నమస్కారాలు. ఇంకా రెండు పాయింట్లు చూస్తున్నారు ప్రత్యక్షణంగా. ఈ రెండేంటి అంటే, ఒకటి చాలా మందికి తెలియాలని చెబుతున్నాను. ఇందాక ఆంజనేయ రెడ్డి గారికి అంత సమయం ఇస్తే ఆయన 4 నిమిషాలు మళ్ళీ వెనక దానం చేశారు అని చెప్పారు కదా. చాలా కష్టం, నాకు సరిపోదు, నన్ను అంత అవమానం చేస్తారా, 2 ముక్కలు అంటారా అని భీష్మించుకున్న ఈ రోజుల్లో ఒక్కసారి 1869లో పుట్టినటువంటి ఆ స్వామి వివేకానంద గారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్కి వెళ్ళారు. ఎక్కడో అతి కష్టం మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన్ని ఆహ్వానించాలంటే అంతకుముందు లేడు, ఆయన షెడ్యూల్లో లేడు. లేకపోయినా కూడా ఆయనకి మాట్లాడాలని తపంతో అడుగుతున్నాడు నిర్వాహకుల్ని. నిర్వాహకులు ఏం చేశారు అంటే, ఇప్పటికే షెడ్యూల్ అయింది, ఈ షెడ్యూల్లో 6 మాట్లాడుతున్నారు, అందరూ మీ దేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు, మరికొంతమంది ముఠాధిపతులు, వీళ్ళని అడిగి వాళ్ళు ఏమైనా సమయం ఇస్తారేమో, మీరు అడగండి, మాకు అభ్యంతరం లేదు అని ఆ నిర్వాహకులు చెప్పారు. ఈయన ఒక్కొక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆయన అయితే చూడలా చాలా విసురుగా బిగుసుకొని చూడనట్టుగా నటించి ఆయన ఏమీ సమాధానం లేదు. 2 ఆయన అడిగాడు. 3 ఆయన నేను చాలా మాట్లాడారు, నాకు ఇచ్చింది 18 నిమిషాలు ఉన్నాడు. ఎవరో ఒక మహనీయుడు ఇదంతా గమనిస్తూ తనకిచ్చిన సమయంలో సగం దానం చేస్తా అన్నాడు. తద్వారా స్వామి వివేకానందకి అవకాశం దొరికింది. ఆయన ఎవరో కాదు, బౌద్ధుడు అనగారిక ధమ్మపాల. ఆ 10 నిమిషాల సమయం కనుక దానం చేయకపోతే స్వామి వివేకానంద మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉండేవాడు కాదు. ఇవాళ అదిగో ఆ స్ఫూర్తి మనం కొనసాగించాలి. అదే రకంగా లాస్ట్ ముఖ్యం ఏంటంటే 1998, ఇప్పటి ఖచ్చితంగా 26 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద మొట్టమొదటిసారి తెలుగు త్రిపిటక అని అనలేం కానీ తెలుగులో బౌద్ధ సాహిత్యాన్ని ప్రచలితం చేయాలి అన్న ఆలోచన ఆచరణలోకి వచ్చినటువంటి రోజు, నిలువెత్తు బుద్ధ విగ్రహం సాక్షిగా ఆనాడు ధమ్మపదం లాంటి పుస్తకాలన్నీ రిలీజ్ అయి అదిగో ఒక వరవడిని సృష్టించింది. అది ఆర్య అష్టాంగ మార్గమై, తిరుగులేని మార్గమై వారిని ఆ బాట పట్టించేలాగా చేసింది. ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మల్లేపల్లి లక్ష్మయ్య గారు చెప్పినటువంటిది మనం అందరం ఆలోచించాలి, రేపటి నుంచే దానికి పూనుకోవాలి. చక్కటి సూచన. ధన్యవాదాలు. లతా ఫౌండేషన్ వారు అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందులోనూ ఆంజనేయ రెడ్డి గారి వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తులు కూడా వచ్చి ఈరోజు కొంత సూచించడం కూడా జరిగింది. అందుకే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చాను నేను యాజ్ అంబాసిడర్గా వేరే వేరే కంట్రీలలో తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న బౌద్ధులను, అక్కడ ప్రాక్టీస్ చేసే ఇతర మతస్థులను కూడా చూసినప్పుడు చాలా తేడా కనిపించింది. బౌద్ధ మతం, ప్రాచీన బౌద్ధ మతం ఈరోజు చాలా వరకు వెతకడానికి అంటే మైక్రోస్కోప్ పెట్టి చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మన ఆంజనేయ రెడ్డి గారు అన్నారు కదా, సెన్సెస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు పాటించడమే కాదు, పబ్లిసైజ్ కూడా చేయాల్సి వస్తుంది, ప్రకటించుకోవాల్సి వస్తుంది. అది ఒకటి చిన్న విజ్ఞప్తి మీకు అందరం చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే బౌద్ధ మతం అనేది అఫ్కోర్స్ నేను ఎథిస్ట్ ఉన్నమని చెప్తున్నాను, బట్ స్టిల్ ఐ ప్రాక్టీస్ వాట్ ఎవర్ బుద్ధా సేస్, ఐ ఫాలో ఇట్. అఫ్కోర్స్ అంతకన్నా ముందు నక్సలైట్స్ మూమెంట్లో కూడా పోవాల్సిన ఆలోచన ఉన్న మనిషి లేదు. కానీ మనకు కావాల్సిన విషయాలలో బుద్ధుడు చూపించిన మార్గం అంటే నేను ఒక్కోసారి ఆలోచించేవాడిని, డాక్టర్ అంబేద్కర్ ఎందుకు బుద్ధిజాన్ని తీసుకున్నాడు అని. మీకు అందరికీ తెలుసు వై బుద్ధిజం ఎందుకు అలా పాటించినప్పుడు ఆయన ఉన్న కాలంలో ఆ పరిస్థితులలో మతానికి ఉన్నంత ప్రాముఖ్యత ఈ రోజు అంత లేకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ బీజేపీ మిగతా అంత శక్తులు వచ్చి ఏదో చేస్తున్నా కానీ కాలాలు మారిపోయినాయి. కానీ అప్పుడు ఆయన నేను హిందువుగా పుట్టినా కానీ నేను హిందువుగా సాగు తెలుసుకోలేదని బుద్ధిజంలోకి పోయారు. అది ప్రాచీనమైన మన మతం. దాన్ని మరుగుపెట్టి ఇటువంటి అసమానతలు సృష్టించే ఒక మతాన్ని తీసుకొచ్చింది. అటువంటిది కాకుండా ఉండాలని అంటే ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. సెన్సస్ వచ్చినప్పుడు ఏ అవకాశం వచ్చినప్పుడైనా బుద్ధిస్టులుగా మీరు డిక్లేర్ చేసుకుంటే భవిష్యత్తు దేశానికి మనకు అంత బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. तुम्हारे आज्ञा नहीं लिया, परमिशन नहीं लिया, वैसा ही चलेगा. दूसरा दिन आया है तो बाबा साहब बोले रत्तू मैं कोई किताब नहीं पढ़ रहा था रे, मैं चिंतन कर रहा था, मैं मनन कर रहा था. मैं मरने के बाद गांव में रहने वाले विलेजरों का, अनपढ़ और गरीब लोगों का क्या हो जाएगा बोलकर दिल बोलता रहे. अरे दिल बोलता कि मेरा दिल बोलता रत्तू, मेरे समाज के पढ़े लिखे लोग जो है इसने मेरे कहने पर फैसिलिटीज लिया, नौकरी ली, वही लोग मेरे विचार को अपने स्वार्थ के लिए मार्केट में बेचेंगे. और जिसको मैं कुछ नहीं करा गरीब को, वो अपना पसीना खून देकर मेरे तत्वज्ञान को जिंदा रखेंगे. रे गरीब लोग बोलकर दिल बोल रहा है, रत्तू बोलकर बोल दिया. वही चीज आज नजर आ रही, वही बड़े लोगों में अम्बेडकरवाद नहीं है. चाहे वो आईएएस हो दो, चाहे वो डॉक्टर बन दो, चाहे वो मिनिस्टर बन दो, एमपी बनने दो, एमएलए बनने दो, वो सब हिंदू धर्म के गुलाम है. आज बाबा साहब रहते तो वो लोगों के विरोध में बंद कर सकता था, मैं दावे से कह रहा हूं. आज हमारा लड़ा क्या है? बाबा साहब अम्बेडकर. आपको मालूम है ये जय भीम हम बोलते, ये बाबा साहब हम बोलते. ये बाबा साहब बोलने का कब से शुरू होगा मालूम है? 1927 से शुरू होगा. चांगमन खैरमुड़े वो बच्चा था, उन्होंने अपने बच्चों अपने दोस्तों के पास बोला, अरे बाबा साहब, हम बाबा साहब को बाबा है साहब बोलते, एक दूसरा नाम देंगे, क्या है बोलो. आज से बाबा साहब बोलेंगे बोलकर चांगदेव खैरमुड़े एक स्टूडेंट था, उन्होंने शुरू करा 1927 से बाबा साहब बोलने का. और ये जय भीम का नारा कब शुरू होगा? 1933 में. पहले हम लोग माला लोग जोहार बोलते थे, तो उन्होंने बोला बाबा साहब का नाम भीम है, जय भीम बोलना बोलकर 1933 से जय भीम बोलने का शुरू होगा. और बाबा साहब अम्बेडकर की जयंती 1933 में फ्रेंड एसोसिएशन
बंबई के एक बच्चों ने शुरू करा, आज वो जयंती विश्वव्यापी हो गए। चांददेव खैरूड़ी के किताब, मैं के राजा साहब को भी बोल रहा हूँ, अन्य लोगों को बोल रहा हूँ जिसमें मैं भी आ सकता हूँ। चांददेव खैरूड़ी के 12 खंड है, यदि वो हम तुम ट्रांसलेशन करें तो सच्चा अंबेडकर आपको मिलेगा, नहीं तो बाकी के साहित्य में लिखे किताबों में अंबेडकर नहीं है। मैं बोल रहा हूँ धनंजय लिखा वो जीवन जी लेते, खैरूड़ी 12 खंड लिखे है। तो मेरे भाइयों, ये राजा साहब जो काम कर रहा है केवल वो लोग कर रहा है बोलकर बैठने से नहीं, हमारा फर्ज हो सकता है, हमारा कर्तव्य बन सकता है कि राजा साहब को सपोर्ट देकर बाबा साहब के सपनों को साकार कर कर आज से तुम प्रतिज्ञा कि हम बौद्ध है, बौद्ध बोलकर ही मरेंगे और हिंदू बोलकर नहीं बोलकर मैं दावे से कह रहा हूं। मैं ज्यादा वक्त नहीं लेते हो। క్యాన్సర్ వచ్చినప్పుడు అప్పటికి ನಾನು బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు, మార్క్సిస్ట్ సాహిత్యం తప్ప అంబేద్కర్ సాహిత్యం తెలియదు. అంబేద్కర్ ఎల్లూరు చెన్నై రాసిన అంబేద్కర్ చరిత్ర చదివిన తర్వాత ఆయన నన్ను పేరాలుగా నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆయన పూలే గురించి చెప్పాడు, సావిత్రిబా గురించి చెప్పాడు, బౌద్ధం తీసుకోమన్నాడు, బౌద్ధం తీసుకున్నాను. అలా వెళ్తూ వెళ్తూ వచ్చిన తర్వాత జ్ఞానం ఎంత గొప్పదంటే నాలో ఉన్న మనీళ్ళను మొత్తం కూడా ప్యూరిఫై చేసి 2 నెలల కంటే బతకడు జయరాజ్ అన్న నన్ను ఒక 20 సంవత్సరాలుగా క్యాన్సర్ కాదు కదా నాలో ఉన్న రుగ్మతలు అంటే ప్రధానంగా నన్ను గోవర్ధన్ గారి పుస్తకాలు నేను ఎక్కువగా చదివాను. ఎందుకు ఆయన అర్థమయ్యే రీతిలో రాయటం, ఆయన కూడా మార్క్సిస్ట్ కావటం, ఆయన కూడా అంబేద్కరిస్ట్ కావటం, ఆయన కూడా బుద్ధిస్ట్ కావటం, ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. నేనే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ఈ దేశం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చిన అలెగ్జాండర్ లాంటి వాడు బౌద్ధాన్ని చూసి యుద్ధమాకు వెళ్ళిపోయాడు.